తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శని వల్ల చాలా బాధలు పడుతున్నాం. ఎప్పుడైతే మొన్న ఉగాది దగ్గర నుంచి చూసుకుంటే కొత్తగా కొన్ని రాశుల వారికి శని ఉంది. 29న శని మార్పుతోటి ఏలినాటి శని ప్రభావం కొత్తగా మేషరాశి వారు అనుభవిస్తున్నారు. కుంభరాశి వారికి ఆల్రెడీ ఉందని, అలాగే మీనం, అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని ఈ ఎలాగో ఉండనే ఉన్నాయి. వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. శని అనుగ్రహం మా మీద కలగాలన్నా, ఆయన అనుగ్రహం మేము పొందాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అడుగుతున్నారు. అటువంటి వాటికి ఏదైనా ఒక అనువైన రోజు ఉందా అని చాలా మంది ప్రశ్న గురుగారు. ఇది ఉన్నది. దానికి ముందు రెండు ధర్మ విషయాలు చెప్తాను, ఆ తర్వాత మనం విషయంలోకి వెళ్దాం. ముందు ఈ నవగ్రహాలన్నిట్లలో కూడా చాలా ఉత్తముడు, మంచివాడు, మనల్ని సర్వకాల సర్వావస్థలు యందు నీడలా వెంటాడుతూ కాపాడేటువంటి గ్రహం శని. అది మనం ముందు తెలుసుకోవాలి. ఆయన మనకంటూ ఒక విచక్షణ ఉంటుందిగా. ఆయన మనల్ని నిద్రలేపుతాడు. నువ్వు బద్ధకంగానో నిద్రలే అని చెప్తాడు. నువ్వు ఏ దారి వెళ్ళాలో ఆయన చెప్పడు. నువ్వు ఏ దారి అయితే వెళ్తావో ఆ దారిలో ఆయన వస్తాడు. మంచి దారిలో వెళ్తే నీకు ఆ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తాడు. చెడు దారిలోకి వెళ్తే ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు. అంత మాత్రాన శని ప్రభావం ఉంది, అష్టమ శని ఉంది, ఏలినాడు శని ఉంది, ఆయన నన్ను ఇబ్బంది పెట్టేశాడంటే ఆయన ఎవరండి మన ఇబ్బంది? ఆయనకు అదే పనే. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉన్నాము అంటే మనల్ని చూసి మనల్ని ఇబ్బంది పెట్టడమే ఆయన పనే. గ్రహాలు ఏవి మనల్ని ఇబ్బంది పెట్టవండి. అవి వాటి యొక్క ప్రభావాలు మన మీద ఏ రకంగా ఇవ్వాలో ఇస్తాడు. పాలు, పెరుగు పక్క పక్కన పెడతాడు. నువ్వు ఏది తాగుతావో తాగు, నీ ఇష్టం అది. పెరుగు తాగేవా, ఓకే. పెరుగు తిన్నావా, ఓకే. పాలు జోలికి వెళ్తాం మానేసి. పాలు తాగేవా, పెరుగు జోలికి వెళ్తాం మానేసే కొంతసేపు. కాదు, నేను ఇప్పుడు పెరుగు తాగేసి అంటే టీ తాగుతా ఉంటావే, ఆ లోపల ఆ కర్మ అంటే నువ్వు ఏదైతే చేశావో ఆ చేసినటువంటి దానికి కర్మ ఫలితాలే నేను ఇస్తా అంటాడు ఆయన. నువ్వు మంచి చేస్తే ఆ మంచికి తగ్గ పుణ్య ఫలాన్నే ఇస్తా. అది ఏలినాడు శని కావచ్చు, అర్ధాష్టమి శని కావచ్చు, అష్టమి శని, ఏదైనా సరే నువ్వు ధర్మంగా ఉంటే ధర్మ ఫలితాలనే ఇస్తా. నువ్వు అధర్మంగా, అన్యాయంగా అంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే జనాలు ఏమన్నా చేశాను, నాకు ఏలినాటి శని ఒకటి మొదలైందండి, దానివల్ల ఏలినాటి శని మొదలైంది. నువ్వు తింటం మానేస్తున్నావా, ఫోన్ చూడటం మానేస్తున్నావా, అధోపని చేయటం మానేస్తున్నావు, అన్నీ ప్రతి ఒక్కటి చేస్తున్నారు. కానీ ఎవరైనా నిలదీస్తే ఏం చేయమంటారు? మొన్ననే సిద్ధాంతి గారిని కలిశాను, నీకు ఏలినాడు శని అన్నారు, ఆ రోజు నాకు శని పట్టుకున్నాడు, ఏం చేస్తున్నాను నాకు అర్థం అంటే నువ్వు ఆయన మీదకి తోసేసావు. ఏదైనా నీకు అదృష్టం బాగుండి ఒక మంచి జరిగితే నా గొప్పతనం అంటావు, అప్పుడు ఏలినాడు శని ప్రభావం చెప్పుకోవట్లేదు. అంటే అందుకని నువ్వు చేసే కర్మ ఫలితమే నీకు ఆయన ఇస్తున్నాడు. నువ్వు ఈ కర్మ చెయ్యి అని ఆయన చెప్పట్లా, ఈ కర్మ చెయ్యి అని ఆయన చెప్పట్లా. నీకు విచక్షణ ఇచ్చాడు, ఆలోచించుకుంటే జ్ఞానం ఉంది, మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి వివేకం నీకుంది. కనుక నువ్వు ఇది చెయ్యి అని నీకు చెప్పడు. నువ్వు ఏదైతే చేసావో, ఏదైతే చేస్తున్నావో వాటిని గమనిస్తూ ఉంటాడు. నువ్వు మంచి చేస్తున్నావు అనుకో, ఆయన సంతోషపడి ఆ మంచి నీకు ఇంకా 100 మందికి చేయడానికి వీలుగా నీకు అంత ధనాన్ని ఇలా ధారకు వస్తాడు. నువ్వు చెడు చేస్తున్నావు అనుకో, అదే చెడు 100 రెట్లు నీకు తీసుకొని వస్తాడు. అంతే. ఇది ఆయన చేసే పని. ఆయన నవగ్రహాలన్నీ చేసే పనులు వేనండి. మనకు తెలియదు, తెలియక ఏదొచ్చినా గ్రహ ప్రభావం, ఆ గ్రహం నా మీద ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, గ్రహం ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయట్లా. ఇప్పుడు అన్నావు కదే మన గ్రహం ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నా అని చెప్పి నేను అక్కడ దీపారాధన ఇది వెలిగిస్తా. ఈ గ్రహం ఉంది కాబట్టి నీకు ఇప్పుడు ఈ గ్రహం ఇలా చేసిన వేలు పెట్టుంటే పెడతారా అంటే అప్పుడే నీ గ్రహం చేయించట్లా, నువ్వు చేసుకుంటున్నావు. అది మనకు ఒప్పుకోమండి. తప్పులు మనం చేస్తున్నామంటే పొరపాటు ఒప్పుకోలేము. అదే
మొట్టమొదటి మనం చేసేటువంటి మిస్టేక్. ఎన్ని ఇటువంటి అనేక రకాలుగా గ్రహాల మీద అప్రమాణాలు చేస్తూ, గ్రహాల మీద అబద్ధాలు చెబుతూ, మనం చేసే ప్రతి పనికి కారణం గ్రహమే నెట్టేస్తూ, ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి ఇటువంటి పాపిష్టి పనులు చేస్తున్నా, ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి నేను నష్టపోతున్నా, ఇంతకు ముందు నువ్వు ఏదో కోట్ల రూపాయల లాభం సంపాదించేసావు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటుంటారండి, గురుగారు ఏంటంటే నేను రియల్ ఎస్టేట్లో మొత్తం నష్టపోయానని అంటాడు. మీరు ఏం చేశారయ్యా? ఏమీ లేదు. ఎప్పుడు మొదలు పెట్టారు? ఒక 5 ఏళ్ల క్రితం అండి. నా దగ్గర రూపాయి కూడా లేదు. ఏదో ఈ వీళ్ళ స్థలం వాళ్ళకి, వాళ్ళ స్థలం వీళ్ళకి అమ్మి పెడుతుంటే అందులో నాకు ఏదో కమిషన్ వస్తుంటుందండి. అలా నేను మొదలుపెట్టి ఆ డబ్బుతో నేను ఒక స్థలం కొన్నాను, ఆ స్థలాన్ని అమ్ముకున్నాను, లేదంటే ఇల్లు కట్టాను, ఆ ఇల్లు కట్టి 4 రెట్లకు అమ్ముకున్నాను. అంటే ఇది ఏ ఒక్క రూపాయి నీకు కష్టార్జితం కాదుగా. ఏమీ లేకపోతే నా సైట్ ఏదో నీకు అమ్ముదాం అనుకున్నా, అంటే ఎవరికో అమ్ముదాం అనుకున్నా, నాకు ఎవరు తెలియక నీకు చెప్పా. నేను బాబు నా సైట్ రూపాయి అన్నా, అవతల వ్యక్తికి నువ్వు రూపాయిన్నర మాట్లాడుకొని ₹1.5 నువ్వు ఏదో వ్యవహారం చేసుకొని నేను చూసుకున్నానండి అన్నావు. కాదండి వాళ్ళు 30 మించి కొనంటున్నారండి, ఇక్కడ అంత లేదంటున్నారండి. మన అవసరం, మనం 30 అమ్మేస్తే వాడు ₹1.5 వ్యవహారం చేసుకొని ఏదో చేసుకున్నాడు. అలా రూపాయి సంపాదించుకున్నాడు. అది వాడు కష్టపడి డబ్బు ఎందుకు అవుతుంది అసలు? అదేంటి అంతేలేండి, ఇంకా ఆయన అవ్వదు కదా అది. ఇప్పుడు నేను రూపాయికి అమ్ముతా అన్నప్పుడు, నేను రూపాయికి అమ్మి నేను నీకు ఒక పావులాను ఎంతో ఇవ్వటం వేరు. బాబు నువ్వు నాకు సైట్ అమ్మి పెట్టావు, నాకు నా ప్రాణాంత సమయంలో నాకు తోడుగా ఉన్నావు అని చెప్పి ఇవ్వటం వేరు. అలా కాకుండా మీది ఇంత పడదు, మీది ఇంత రాదు అని చెప్పి మనకు 30 అనే చెప్పి వాడికి రూపాయికి అమ్ముకుంటాడు. అంటే ఈ పావులా మనల్ని మోసం చేసి తీసుకున్న డబ్బు. ఈ డబ్బుతో వాడు ఏదో చేస్తాడు, ఒకనాటికి మొత్తం డబ్బు కొడుతుంది, మొత్తం పోతుంది. నేను మొత్తం నష్టపోయాను. అసలు నువ్వేం సంపాదించాను మొత్తం నష్టపోవడానికి? నిజమే కదా. ఇట్లా ఈ వీళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించినంత కాలం భగవంతుడు గుర్తున్నాడు. ఏదైనా అనర్థం వస్తే ఏనాడు శని వచ్చింది నష్టం ఇవన్నీ అని ఆ గ్రహాల మీద చేసిన పాపాలు సరిపోక ఇంకా అపరిందల గ్రహాల మీద వేస్తూ ఆ దోషాన్ని కూడా మనం నోరా వీపుకు చేదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నువ్వు మనం మాట్లాడే మాట అనుసరించి మన వీపు మీద దెబ్బ పడుతూనే ఉంటుంది, వాళ్ళు వేస్తూనే ఉంటారు పైనుంచి. అటువంటి ప్రభావంలో ఉన్న వాళ్ళు కూడా రేపు మనకు మంగళవారం 13వ తారీఖు, మే 13 అండి. అవును, అది చాలా విశేషమైన రోజు. ఆ రోజు నాడు ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్త హోమం. ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా ఉంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర అనేటువంటిది శని నక్షత్రాలు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర శని నక్షత్రాలు కనుక ఆ ప్రభావితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ రోజు నాడు మన్యు సూక్త ప్రాయశ్చిత్త శాంతి హోమం, అందులో నువ్వులు, తెల్లవాలు, మిరియాలు, తెల్ల మిరియాలు, తోక మిరియాలు 5 రకాలు ఉంటాయమ్మా. 5 రకాలని తీసుకొని బెల్లంలో కలిపి హోమం చేయడం ఆంజనేయ స్వామి వారికి. అంటే మొత్తం 5 రకాలు కలిపి బెల్లంతో వంటలు చేసుకొని తమలపాకులో పెట్టుకొని అది హోమం చేయాలి. అలా చేయించుకోవడం వలన ఆ ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వలన పరిపూర్ణంగా ఎప్పుడూ కూడా శని నుంచి నీకు దుర్భరమేది రాదు, అనుగ్రహమే వస్తుంది, ఆగ్రహం రాదు. కానీ ఈ వాచా దోషాల ద్వారా నువ్వు పాపాన్ని పెంచుకొని నువ్వు చేసేటువంటి పనులకి ఈ కారణరీత్యా నేను అనర్థమైపోతున్నాను చెప్పి వాళ్ళ మీద నెపం వేసి నిందలు వేసినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ దోషం నుంచి బయటపడి ఆయన నుంచి అనుగ్రహం మాత్రం నీకు లభించబోతుంది, ఆగ్రహం కాకుండా. నువ్వు వారిని తిట్టినా ఆంజనేయ స్వామి వారికి చేసే కొన్ని విధానాలు అనుసరించి చేసుకోవటం వలన అది నీకు యోగాన్నే అందజేస్తుంది ఖచ్చితంగా. ఇది మన్యు సూక్త హోమం అమ్మా. ఇది ఇత పూర్వం మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. అది మన్యు సూక్తంతో అభిషేకం. అభిషేక విధానానికి హోమ విధానానికి సంబంధమే ఉండదు. ఇందులో ఈ 5 రకాల ద్రవ్యాలు, ఈ 5 రకాల ద్రవ్యాలని తీసుకొని అందులో బెల్లంతో చక్కగా చిత కొట్టుకోవడము, పొడిపొడిగా మొత్తం కలుపుకోవడము చేసి వాటిని తమలపాకులో పెట్టి ఈ మన్యు సూక్తానికి సంబంధించి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. ఓం సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యు భయం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం మన్యురాజాయ విద్మహే తామసపుత్రాజ ధీమహి తన్నో మన్యు ప్రచోదయాత్ స్వాహ అనుకుంటూ కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా, ఈ హోమం అనేటువంటిది
ఎవరైతే మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో వచ్చి కూర్చుంటారో ఆ ఆంజనేయ స్వామి వారి తర్వాత అయినా సరే ఒక వీడియో తీసుకోమనండి, ఫొటోస్ తీసుకోమనండి, జాగ్రత్తగా పరిశీలిస్తే లంకా దహనం చేసేటువంటి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క వాలాన్ని వీళ్ళందరూ కలిసి కాల్చినప్పుడు ఆయన మహోగ్ర రూపుడై భీమరూపుడై మంటలు చిమ్ముతూ రుద్రరూపుడై గర్జన చేయించు ఆయన బయలుదేరేటప్పుడు ఆ ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు గద పట్టుకుని ఆయన నోరు గట్టిగా అని తెరిచినప్పుడు ఏ రకమైన ఒక మహోగ్ర రూపం అయితే కనిపిస్తుందో ఆ హోమంలో రూపం కనిపిస్తుందమ్మా. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, చూడొచ్చు. వాళ్ళు రకరకాల ఫోటోలు తీసుకొని జాగ్రత్తగా తీసి పెడితే ఆ రూపంలో ఆంజనేయ స్వామి వారి మహోగ్రుడే మంటలు చిమ్మేటువంటి రూపం ఏదైతే ఉంటుందో గద పట్టుకొని కాస్త వాయు గాల్లోకి చూస్తూ పైకి నోరు గట్టిగా తెరిస్తే ఎలా అయితే ఉంటుందో మహోగ్రంగా గర్జన చేయొచ్చు, అటువంటి ఒక ఆ మంటల్లో ఆ రూపం కనిపిస్తుందమ్మా. ఎక్కడ చేయించుకోవాలి గురువు గారు మరి? ఎవరిష్టం వాళ్ళది. ఖచ్చితంగా మాత్రం చేయించుకోవడం చాలా అత్యవసరము. మనం ఇలాంటి కార్యక్రమం ఏమైనా చేస్తున్నాం గురువు గారు? నేనైతే చేయాలని అనుకోవట్లేదమ్మా. ఎవరైనా ముందుకొచ్చి చేయించుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఆ అగ్నిహోత్రములో ఆ రూపాన్ని చూపిస్తాం, మనం చూపించవచ్చు. మనం ఎవరు చూపించడానికి ఆ మంత్ర ప్రక్రియ వచ్చింది, మంత్ర విధానం నడుస్తుంది అన్నప్పుడు ఆయన వస్తారు అందులోంచి మహోగ్ర రూపంలో. మొత్తం వీడియో తీసుకోండి. హోమం కూడా ఒక అరగంట హోమం ఎక్కువసేపు ఉండదు. దానికి మంత్రార్థము పూర్వార్థము ఒక 2-3 గంటల సేపు ఉండొచ్చు, కానీ హోమం అనేటువంటిది 1:45 నిమిషాలు ఉంటుంది. అందులో జాగ్రత్తగా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకుంటే ఆయన భీమరూపుడై మంటలు చిమ్ముతూ రుద్రరూపుడై గర్జన చేయుచున్నట్టుగా చక్కటి ఫోటో వస్తుందమ్మా. అది చాలు. వాళ్ళు చేసుకున్నటువంటి ఏ ఒక్క విషయం కోసమై ఆ ఒక మంజు సూక్త హోమాన్ని చేసుకున్నారు, ఆ ఫలితం మాకు లభ్యమైంది అని అనుకోవడానికి వెంటనే తత్కాలంగా, ఎప్పటికో కాదు, తత్కాలంలో అప్పటికప్పుడు ఆ ఒక్క ఫలితం మనం తీసుకున్నాం అనుకోవడానికి అది ఒకటే రుజువు. అంత అద్భుతంగా ఉంటుందమ్మా. చాలా సంతోషం గురువు గారు. విశేషమైన రోజు అయితే, చాలా ప్రత్యేకం. మే 13వ తారీఖు వచ్చింది, అందుకు మంగళవారం కాబట్టి ఇంకా హనుమంతుల వారికి. మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఇతఃపూర్వం ఏదైనా విశేషమైన పర్వదినం వస్తే పీఠంలో ఏదో ఒక క్రతువులు మేము చేస్తూ ఉండేవాళ్ళం, మీరందరూ పాల్గొనే ప్రయత్నం చేయండి అని. ఎవరికి వారు వచ్చి కూర్చుని చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు. కనీసం మాత్రం దానికి అయ్యే ఖర్చు ఎంతుంది, మనం ఊరికే చేసుకుని వెళ్ళటం ధర్మం కాదు కదా అనే ఆలోచన కూడా ఏ ఒక్కరు చేసిన వాళ్ళు లేరు. ఆయన ఏదో చేస్తున్నారు, వీడియో చేశారు, రమ్మన్నారు, మేము వచ్చాం, చేసుకున్నాం, వెళ్తున్నాం అనే యొక్క ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ వాళ్ళు కనుక ఏదన్నా ఈ ఉచిత పథకాలు పెడుతున్నట్టుగా మేమేదో ఉచిత పథకాలు పెట్టామన్నట్టుగా వచ్చి చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి విషయంలో మనం భగవంతుడికి రుణం తీర్చుకునేటట్టుగా ఉండాలి మినహాయిస్తే భగవంతుడికి మనం రుణగ్రస్తులుగా ఉండే ప్రయత్నాలు ఎవరు చేయకండి. కనుకనే ఇప్పుడు మేము ఏ పర్వదినం వచ్చిన ఎలాంటి కర్తలు చేయదలుచుకోవట్లేదు, ఎవరి గురించి ఇలా చేయించుకోండి అని చెప్పేస్తున్నాం. ఎవరైనా మేము భారతీయ శంకరపీఠంలో చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి, చేయించుకుంటామనండి అంటే మాత్రమే వారికి నిర్వర్తిస్తాం మినహాయిస్తే మనం ఇంతకు ముందులాగా మనం ఒకటి ఏర్పాటు చేసేసి అయ్యో పాపం 10 మందికి ఉపయోగపంగా ఉంటుంది కదా అని చెప్పి ఏదో ప్రయత్నం చేసే ఆలోచనలు పూర్తిగా మేము వదులుకున్నాము. కేవలం మీలాంటి వాళ్ళ వల్లనే. ఎందువల్లనంటే ఒక సినిమాకి వెళ్తే టికెట్ తీసుకుంటున్నారు, ఎగ్జిబిషన్కి వెళ్తే టికెట్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కదానికి అన్నీ. కానీ పీఠానికి వస్తే ఆ దీపారాధనకు అయ్యేటువంటి ఖర్చు కూడా మీరు అక్కడ పెట్టలేకపోతున్నారు. ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరవలసినదే. మీరు రూపాయి ఖర్చు పెట్టుకుంటే మీకు అగ్గి పెట్టి రావట్లా, 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్న నూనె రావట్లా. ఇక్కడ మనం అన్ని దీపారాధన చేసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము, ఆరాధన చేసుకుంటున్నాము, అర్చన చేసుకుంటున్నాము, కిలోల నూనెతో అర్చన చేసుకుంటాం, నమస్కారం చేసుకుంటాం, ప్రసాదాలు తీసుకుంటాం, వెళ్ళొస్తాం గురుగారు అంటాం, వెళ్ళిపోతున్నాం. ఓకే, దీనివల్ల మనం పొందగలిగేది ఏమిటి అనేటువంటి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇతపూర్వంలాగా మేము ముందన్నీ ఏర్పాటు చేసేసేసి మీరు వచ్చి చేసుకోండి అనేటువంటి విషయంలో మేము పూర్తిగా బయటికి వచ్చేసాము. అర్థమైంది మాకు.
జనాలు ఎంతసేపటికి కూడా ఎదుటి మనిషి ఖర్చు పెడుతున్నాడు అని అంటే మనం వెళ్ళి ఎంతసేపటికి కూడా అక్కడ మనం ఉచితంగా ఎంతవరకు ఇది మనకు అవకాశం ఉంటుందో అంతవరకు పూర్తి చేసుకొని వచ్చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు మినహాయిస్తే భగవంతుడికి చేస్తున్నారు, వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఒక యాగం చేయాలంటే ఎంత వాళ్ళకి శ్రమ ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, అందులో మనం కనీసం ఏదో ఒక రకంగా పాలు పంచుకుందామనే ఆలోచనలో మీరు కంప్లీట్గా వదిలేశారు. తిరుమల, విజయవాడ దుర్గా అమ్మవారును అటువంటి చోట్లకి వెళ్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టడానికే వెనకాడుతున్నారు. మంచిదే, కానీ ఎక్కడైనా ఉన్నది దేవుడు అన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. తిరుపతిలో దేవుడికి మాత్రమే డబ్బులు ఖర్చు పెడితే మనకు మంచి వస్తుంది, ఇక్కడ దేవతారాధన చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనేటువంటి ఒక ఆలోచన మీరు మనస్సు నుంచి తీసేసి భగవంతుడు మనకు రుణం ఉండేలా మనం ఉండాలి మినహాయిస్తే భగవంతుడికి మనం రుణం ఉండాలి అనేటువంటి విషయం వదులుకోండి. భగవంతుడే మనకు ఉండాలి రుణం, కానీ మనమే భగవంతుడికి రుణం ఉంటే ఎట్లా అండి? ఇందులో మనకి ఇది కూడా ఉంది, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి. కాబట్టి భగవంతుడు మనకు రుణం ఉండేలా మీరు ప్రయత్నం చేయండి మినహాయిస్తే. ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే మొన్న రీసెంట్గా ఒక ఆరాధన చేశామమ్మ. రీసెంట్గా ఆరాధన చేసినప్పుడు కొంతమంది వచ్చారు. నువ్వుల నూనె నేను నువ్వులు కొని గానుగులో పట్టించి నూనె తీసుకుని వస్తా, ఆ నూనెతో అభిషేకం చేయించాం. 10 మంది వచ్చారు. చాలా భక్తికి మాత్రం నేను చాలా మెచ్చుకున్నానమ్మా. చాలా భక్తిగా అభిషేకం చేసుకున్నారంతా బాగానే ఉంది. నేను ఆ వాడినటువంటి నూనెను మళ్ళీ వాడను, ఎవరికి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తా. అంటే మళ్ళీ అభిషేకానికి అది నేను వాడను, ఎవరికి వాళ్ళకి ఇచ్చి పంపించేసేసి ఇంట్లో నిత్య దీపారాధనకి వాడుకోమని చెప్తాను. దీపం అంటే భగవంతుడి స్వరూపం. అలా వచ్చారు. సుమారుగా ఒక 15 కిలోలు 14 కిలోలు నూనె మొత్తం అభిషేకం చేసాము, అర్చన చేసాము, బ్రహ్మాండంగా అంతా జరిగింది. అందరికీ ప్రసాదాలను కూడా ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ కూడా ముందుగా వస్తామని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు ఫోన్ చేసామండి, మేము ఫలానా చూడడం ఎక్కడికి రావాలంటే పాప ఎక్కడి నుంచో వచ్చారని చెప్పి అందరినీ పిలిపించాం. అంతా అయిన తర్వాత అంటే ఎందుకు అంటున్నానంటే అమ్మ, కనీసం మనం వచ్చింది భగవద్ ఆరాధన, సినిమాకి కాదు. సినిమాకి వస్తే కుటుంబంలో 4 టికెట్లు తీసుకోవాల్సిందే కదా. ఒక మనిషి పోయి 4కి ఇవ్వరు కదా, 4 టికెట్లు తీసుకోవాల్సిందే. 4 కుటుంబంతో అందరూ వచ్చారు, అర్చన చేయించాం. అర్చన పూర్తయింది. ఎవరికి వాళ్ళు మేము వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు. మంచిదే, నేనే బాధపడలా. ఎందుకంటే ఆ పుణ్యం మీద నాకే వస్తుంది, ఆ రుణం మాత్రం వాళ్ళకి మిగిలిపోయిందిగా. నేను అయితే ఒకళ్ళతోటి చివరితో, అమ్మ మీరందరూ వెళ్ళిపోతున్నారు, అసలు దీనికి అయ్యింది ఖర్చు ఏంటి, ఎంత ఖర్చు చేశారు, మేము ఏమన్నా ఇవ్వాలని మీరు ఆలోచన లేదా అమ్మా అని నేను అడిగేశా. మేము ఉచితంగా చేస్తున్నారు అనుకున్నామండి, అందుకని వచ్చామన్నారు. భగవంతుడి దగ్గర మీరు ఇంత ప్రక్రియ చేసుకున్నది మేము ఉచితంగా చేస్తున్నామండి అనుకుంటామంటే మంచిదే, నాకు వచ్చేటువంటి అర్థంగా నష్టమే లేదు. కానీ భగవంతుడి దగ్గర మనం చేసేటువంటి దానికి కూడా ఉచిత పథకాల కింద నువ్వు ఆలోచన చేసుకొని చేస్తున్నావు అంటే అది ఎంతవరకు భగవంతుడు మనకు రుణం ఉండేలా చేసుకుంటున్నావా? మనం చేసేటువంటి ప్రారంధమైన పనులకు భగవంతుడికి మనమే రుణగ్రస్తులం అయిపోయి ఇబ్బందులకు కొని తెచ్చుకుంటామా అనేటువంటి విషయం వారికే వారు తెలుసుకోవాలి అనేటువంటి విషయం అమ్మా. ఎందుకంటే ఇందాక మీరు ఒక వీడియో అడిగినప్పుడు కూడా నేను చెయ్యట్లేదమ్మా అన్నారు అన్నమాట. వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వారి గురించి మేము నిర్వర్తిస్తాం మినహాయిస్తే ప్రత్యేకంగా మేము చేయదలుచుకోవట్లేదు అన్నాం. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మేము చేయదలుచుకోవట్లేదు, చెయ్యము. ఎందువల్లనంటే మాకు ఏమి ఇంట్లో చెట్లకు డబ్బులు కాయట్లా, అందరూ వచ్చి కూర్చొని చేసుకొని వెళ్ళిపోతాము అని అంటే పిలిపించుకొని కొబ్బరికాయ దగ్గర నుంచి మాకేది ఉచితంగా రావట్లా. కొబ్బరికాయకున్నా, నిమ్మకాయకున్నా, పాల ప్యాకెట్కున్నా ₹1 మేము ఖర్చు పెట్టవలసి వస్తుంది. మేము మామూలుగా ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్కి ఒక ₹1,00,000 ఖర్చు అయితే ఆ ₹1,00,000 ఎంతమంది వస్తారో వాళ్ళకి డివైడ్ చేసి ఆ పూజా సామాన్య నిమిత్తమే ఒక్కొక్కరికి మనం ఎంత, ఒక మనిషి వస్తే ఆ మనిషికి పూజా సామాన్లు ఎంత అవుతాయి, ఒక్కొక్కటి తెప్పిస్తే ఇంత అవుతాయి అంతే నేను చెప్పేవాళ్ళం. దానికి కూడా ఇంత ఖర్చా అండి, 2-3 మీరు ఇవన్నీ కొనుక్కురండి అభిషేకానికి, మేము ఏర్పాటు చేయట్లేదండి నేనంటే మేము చెప్పింది ఏదైతే ఉందో దానికన్నా వాళ్ళకి ఇంకొక ₹1,400 ఎక్కువైనాయి కొనుక్కురావడానికి. అమ్మ గురుగారు లేదండి, మీరు చెప్పిన దానికన్నా ఎక్కువైంది, మీరు చెప్పిందే మేము సరే అని మీకు డబ్బులు పంపించింటే బాగుండేదండి అన్నారు. అంటే ఎటువంటి ఆలోచనలో ఉన్నారో జనాలు నాకు అర్థమైంది. అంటే ఇటువంటి జనాల కోసం నేనేదో తాపత్రయపడి
కింద మీద పడిపోయి నేనేదో అప్పో సప్పో చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఏదో చేస్తే ఈ ఒక్క రూపాయిని 10 మందికి తలా 10 పైసలు కనుక పంచితే 10 పైసలు ఒక్కొక్కళ్ళు అంత పెద్ద పూజ చేసుకునే వాళ్ళు అవుతారు కదా, ఆ ఫలితం అందరికీ వస్తుందనేటువంటి ప్రయత్నం నేను చేయటం. నేనేదో నా ఇంట్లో నా తోటలోనే ఎక్కడో డబ్బులు చెట్లు వేస్తే దానికి లక్షల రూపాయలు డబ్బులు కాస్తున్నాయినట్టుగా నేనేదో ఉత్సుకత ఎక్కువయ్యి తట్టుకోలేక ఈ ఉచిత పథకాల వల్ల నేనేదో పెట్టేసేస్తున్నట్టుగా అందరూ వచ్చి కూర్చుంటున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడికి ఆనందంగానే ఉంది, ఎవరిని తప్పట్లా. కానీ మనం భగవంతుడి దగ్గర ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఆ రుణం మనకి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఎవరికి ఏమి చేయొద్దంత అవసరం లేదు. నా కుటుంబం అంటే 10 మందికి ఉపకారంగా ఉంటూ 10 మంది జీవితం బాగుండాలనేటువంటి వ్యక్తిని కూడా నేను నా కుటుంబం బాగుంటుంది, ఎవరు ఎలా పోతే నాకేంటి అనేటువంటి స్థితికి జనాలు తీసుకొస్తారనే విషయం నాకు అర్థమైందండి. జనాలు నేను నా కుటుంబంతో నేను బాగుంటే చాలు, ఎవరో గురించి నేను ఆలోచించేదో తాపత్రపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తను స్వార్థంగా ఆలోచించుకునేటువంటి విధానాన్ని జనాలే తీసుకొస్తారన్న విషయం నాకు బాగా బహుకృతంగా నాకు అర్థమైందండి. కనుక నేను ఎవరైనా అడిగితేనే మీరు నిర్వర్తిస్తారా, ఓకే అమ్మా నిర్వర్తించాలంటే ఇంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకు మీరు సిద్ధపడితే నేను నిర్వర్తిస్తాను, లేదంటే నమస్కారం మేము పెడతాను మీరు చేసుకోండి. వాళ్ళకేదో చేయాలని ప్రయత్నం చేసి ఆ కర్మ మొత్తం నేను అనుభవించి ఆ దరిద్రం మొత్తం నేను పట్టుకొని వాళ్ళకేదో బాగుజాలు చెప్పి చివరికి వాళ్ళు ఏదో నన్ను ఒక మాటని ఏదో అది నా పీఠం నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ మార్చేసుకున్నా. ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఇందాక మీకు ఒక వీడియోలో చెప్పా ఈ మృగశిరాచిత ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి. అటువంటి తత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని మేము కూడా మార్చుకోవాల్సిన స్థితి వచ్చిందంటే ఈ ప్రజలందరూ జనాలందరూ కూడా ఎంత అతి తెలివితేటలు ప్రదర్శన చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నాకు బాగా అర్థమైంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నాకై నేనేదో ఒక విధానాన్ని అనుసరించి మీరు అందరూ పాల్గొనండి నేను చెప్పను. ఆ రోజులు దాటిపోయినవన్నీ చేసుకోండి, మీ గీత మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైనా పరిపూర్ణంగా మంత్రం అనేటువంటిది శబ్ద లోపం లేకుండా స్వర అక్షర పద వృత్త వర్ణాలలో ఎక్కడ లోపం అనేటువంటిది లేకుండా ఆ మంత్ర ప్రక్రియ మంత్ర విధానంతో సరిగ్గా చక్కగా వైదిక కర్తువును అనువర్తమానం చేసుకొని అనుసరించుకొని ఆ ఒక్క పూజ ఫలితాన్ని చక్కగా దోషలు పెట్టినది తీసుకొని దాని యొక్క ఆశ్వాసం ఆ ఆనందాన్ని మీరు అనుభవించాలి అనుకుంటే కాల్ చేస్తే దానికి నేను తగు విధానాన్ని వివరిస్తాను. అప్పుడు మాత్రమే నేను వారి కోసం నేను నిర్వర్తిస్తానమ్మా. విన్నారు కదా, మే 13 అండి మంగళవారం. స్క్రీన్ పైన గురువు గారికి సంబంధించిన నెంబర్ ఇస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఎవరైతే ఈ హోమం చేయదలుచుకున్నారో పాల్గొనాలి అనుకుంటే కనుక భారతీ శంకర పీఠంలో ఈ హోమం జరుగుతుందండి. ముందుగానే నమోదు చేయించుకుంటే ఇంకా వివరాలు సులువు అవుతాయి, ఎవరెవరికి ఏమిటనే తెలుస్తాయి. కాబట్టి మీకు లేదు ఇంటి దగ్గర మేము ఇలా చేసుకుందాం అంటే కనుక గురువుగారు అది కూడా ఉపదేశిస్తారు, ఏ విధంగా చేసుకోవాలి ఏంటి, అసలు హనుమంత వారిని ఎలా ఆరాధించాలనేది కూడా చెప్తారు. ఆ రోజు విశేషమైన రోజులు కాబట్టి ఇలాంటివి వదులుకోకుండా ఎవరైతే శనితో ఇబ్బందులు పడుతున్నాం, మేము శని అనుగ్రహం లేదు, అనుగ్రహం ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి హోమాల్లో పాల్గొనండి. నమస్కారం.